హలో గాయ్స్! అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ చైత్రగాన్వి క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి చాలా సింపుల్‌గా హోమ్‌మేడ్ ఐస్ క్రీమ్ అయితే తయారు చేస్తున్నా అనమాట. దీనికి కావాల్సినవి మూడే 3 ఇంగ్రీడియెంట్స్ కస్టర్డ్ పౌడర్, ఇంకా షుగర్, మిల్క్. ముందుగా కస్టర్డ్ పౌడర్ అయితే నేను వెనిలా ఫ్లేవర్ తీసుకున్నా అండి. మీ ఇష్టం మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్‌ని 2 టేబుల్ స్పూన్ ఒక బౌల్‌లోకి అయితే తీసుకున్నా అనమాట. తీసుకొని మిల్క్ వేసుకొని ఉండలేం లేకుండా కలిపి పక్కన పెట్టుకున్నా. నిజానికి చెప్పాలంటే నేను ఐస్ క్రీమ్ ఫస్ట్ టైమ్ తయారు చేస్తున్నా అండి. అంటే ఎప్పుడు ట్రై చేయలేదు. బయట కొని కొనేసి పిల్లలకి పెట్టే కన్నా, ఇలా ఇంట్లో మనకు తెలిసిన వాటిలతో అయితే తయారు చేయడం బెటర్ కదా! ఇప్పుడు చూస్తుంటే ఈ మధ్య కాలంలో ఇందులో చూసిన కల్తీయే జరుగుతుంది. ఎలాంటి ఫుడ్ కలర్స్ ఇంకా అవన్నీ కలిపి పెడుతున్నారు కదా! ఇంకా అవైతే పిల్లలకి మంచివి కాదు. ఇప్పుడు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక హాఫ్ లీటర్ వరకు మిల్క్‌నైతే తీసుకోవాలండి. తీసుకొని మిల్క్ అయితే ఒక పొంగొచ్చేంత వరకు మరిగించుకొని, ముందుగా మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్, మిల్క్ ఉన్నాయి కదా! అవి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే గనక మనకి మిల్క్ అనేవి చాలా దగ్గరగా అవుతాయన్నమాట. అది ఉండలేం కట్టకుండా చూసుకోవాలండి. ఉండలు కడితే అంత బాగోదనమాట. ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనకి చాలా మటికి కస్టర్డ్ పౌడర్ వల్ల మనకి మిల్క్ అనేవి దగ్గరగా అయిపోతాయన్నమాట. దగ్గరగా అయిపోయిన తర్వాత ఇంక మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో వీడియోస్ చేయడం అస్సలు కుదరడం లేదనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందయితే మనం షుగర్‌నైతే యాడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం మీరు ఎంత తినాలనుకుంటున్నారో, పిల్లలకి ఎంత తీపిలో పెట్టాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలనమాట. ఒక పొంగు రానిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారేంత వరకు అయితే ఉంచేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మనం కూల్ అయిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని ఆపుకుంటూ ఆన్ చేస్తూ, ఆఫ్ చేస్తూ మనం అంటే స్లోగా మిక్సీ అనేది వేసుకోవాలనమాట. అంటే ఒకేసారి కాకుండా ఆపుతూ వేస్తూ ఈ విధంగా అయితే మనం ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటూ ఉండాలనమాట. అంటే ఒకేసారి వేస్తే మనకి బబుల్స్ అనేవి రావన్నమాట. ఈ విధంగా బరకగా వచ్చినట్టుగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఒక్కసారే కాకుండా ఆఫ్ ఆన్ చేసుకుంటూ మనం మిక్సీ అనేది పట్టుకోవాలనమాట. ఈ విధంగా చేసిన తర్వాత నా దగ్గర అయితే ఎలాంటి ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉంటాయి కదా! అవైతే లేవండి. అందుకని చెప్పేసి డేట్స్ బాక్స్ ఉంటుంది కదా! అదైతే తీసుకున్నాను అనమాట నేను. ఇంకా ఈ మిశ్రమాన్ని అందులోకైతే తీసేసుకొని ఇంకా ఒక 12 అవర్స్ అయితే డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసాను. బయట కొనే వాటికన్నా ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకొని పిల్లలకి పెడితే బెటర్ కదండీ! బయట ఎలాంటి కలర్స్ లేకపోతే ఇంకా వేరే అన్నీ కలుపుతూ ఉంటారు. చాలా మట్టుకైతే ఐస్ క్రీమ్స్‌లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే పురుగులు ఉండడం కూడా చూస్తున్నాము. ఈ విధంగా మనం తయారు చేసుకొని పిల్లలకి పెడితే హెల్తీ కూడా. ఇంకా బయట అడిగే వాటికన్నా మనం దృష్టి మళ్లించొచ్చు కదా! ఇంకా 12 అవర్స్ తర్వాత అయితే మన ఐస్ క్రీమ్ అయితే ఇలా ఉందనమాట. చాలండి పిల్లలకి ఈ విధంగా తయారు చేసి పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే అలాగే ఫీల్ అవుతా. డబ్బులు పెట్టి కొనే కన్నా ఇలా ఇంట్లో ఉన్న వాటితో తయారు చేసి పెట్టుకోవాలని చూస్తా అనమాట. ఈ విధంగా అయితే ఐస్ క్రీమ్ చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా బావుందండి. మీరు కావాలితే వెనిలా ఎసెన్స్ అంటారు కదా! అది కూడా వేసుకోవచ్చు. నేనైతే అదేం వేయలేదు. ఇంకా మా పిల్లలకైతే పెట్టాననమాట. ఇంకా మా అమ్మాయి, ఇంకా మా మేనకోడలైతే చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తే కనుక, ఎప్పుడు ఇలాగే చేస్తే గనక మెసేజ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.